ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అనేక మార్లు మనం ఆలోచించేటువంటి విషయం ఏంటి అనంటే, నేను సంతోషంగా ఉన్నానా, నేను ఆనందంగా ఉన్నానా, నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నానా, నేను మేలుల చేత తృప్తిపరచబడుతున్నానా, లేదా నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, నేను ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి, నా కుటుంబం అంతా మేలులతో నింపబడాలంటే ఏం చేయాలి అని రకరకాల ప్రయత్నములు చేస్తూ ఉంటాము. కానీ ఏ ఒక్క రోజైనా నా యొక్క జీవితాన్ని బట్టి, నా యొక్క కుటుంబాన్ని బట్టి నా ప్రభు ఆనందించుచున్నాడా అని ఆలోచించామా? దేవునికి స్తోత్ర. ఈరోజు ప్రభు ఆనందించాలంటే నీ జీవితం ఎలా ఉండాలి? ప్రభు సంతోషించాలంటే నీ జీవితం ఎలా ఉండాలి? వేటిని బట్టి ప్రభు సంతోషిస్తారు? దేనిని బట్టి ప్రభు ఆనందిస్తాడు? ఏ కార్యములు చేయడం ద్వారా ఆయనను మనం సంతోషపరచగలుగుతాం? ఎలాంటి జీవితము ద్వారా ఆయనను మనం సంతోషపరచగలుగుతాం అనేటువంటి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. ప్రియ దేవుని సంగమా, ప్రభు అంటున్నాడు, అట్టి వాటిని బట్టి నేను ఆనందించువాడను. గాడ్స్ డిలైట్, దేవుని సంతోషం లేదా దేవుని ఆనందం దేనిని బట్టి అనంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు నేడు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, ప్రభు మనందరి కొరకు తన రక్తాన్ని చిందించారు, తన ప్రాణాన్ని బలిగా అర్పించారు, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. దేనికనంటే మనము సంతోషంగా ఉండాలని, మనము ఆనందంగా ఉండాలని, మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, మన కుటుంబం అంతయు నిత్యము సంతోషములో గడపాలని, ఆయనతో సహవాసము కలిగి ఉండాలని ఆయన మన కొరకు బలి అయిపోయాడు. అయితే నేనంటున్నాను, ఈరోజు నా ప్రశ్న, నీ జీవితాన్ని బట్టి, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ప్రభు ఆనందించుచున్నాడా? ప్రభు సంతోషించుచున్నాడా? నీ సంతోషం కొరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటావు, నీ ఆనందం కొరకు ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉంటావు. అయితే నేటి నా ప్రశ్న, దేవునిని సంతోషపరచడానికి నువ్వు ఏ కార్యము చేయుచున్నావు? దేవునిని సంతోషపరచడానికి నువ్వు ఏ కార్యాన్ని చేయుచున్నావు? ఈరోజు నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, గనుక ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడు, ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు అనంటే అక్కడ వాక్యంలో రాయబడి ఉంది ఏమనగా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంట? కృప చూపుచున్నటువంటి ప్రభువును బట్టి అతిశయించాలి. కృప చూపుచున్నటువంటి ప్రభువును బట్టి అతిశయించాలి. అట్టి ప్రభువును పరిశీలనగా చూడాలంట. దేవునికి స్తోత్రం. ఏమంటాడు అక్కడ? పరిశీలనగా తెలుసుకోవాలి. ప్రభువును దగ్గరగా చూడాలి, ప్రభువును బాగా పరిశీలించాలి. పరిశీలించి తెలుసుకొనుట ద్వారా ప్రభు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశీలించి చూచుట ద్వారా ప్రభు ఆనందిస్తాడు. యు నో వాట్, ఈరోజు ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడు, ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు అనంటే, ఆయనను మనము పరిశీలనగా చూచిన ఎప్పుడు ఆయన ఆనందిస్తాడు. మొట్టమొదటి పాయింట్, ఆయన్ను పరిశీలనగా చూచినప్పుడు ఆయన ఆనందిస్తాడు. అందుకంటున్నాడు కింద, అట్టి వాటిలో నేను ఆనందించువాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేటిలో ఆనందిస్తావయ్యా? మీరు నన్ను జాగ్రత్తగా చూచుకున్నట ద్వారా, మీరు నన్ను పరిశీలనగా చూచుట ద్వారా నేను ఆనందించువాడను. ఏంటి ప్రభువుని పరిశీలనగా చూడటం ఏంటి?
ప్రభువుని పరిశీలనగా చూడటం ఏంటి? ఈ ప్రశ్నకు గల జవాబు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం మొట్టమొదటి వాక్యంలో అబ్రహామును గూర్చినటువంటి ఒక చిన్న సమాచారం చదువుదాం ఒకసారి. సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అతడు ఎండవేళ గుడారమందు కూర్చుని ఉండగా ఎవరు కనిపించారంటండి? అతడు ప్రభువుని చూచుచున్నాడు. అయితే నేటి నా ప్రశ్న, అతడు ప్రభువుని చూచుటను బట్టి ప్రభు ఆనందించాడా అని అంటే అక్కడ రాయబడి ఇంకొక మాటను చూద్దాం ఒకసారి. అతడు మరలా కన్నులెత్తి చూచినప్పుడు, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే చూచుటలో రెండు రకాలు, చూచుటలో రెండు రకాలు. నేనంటాను, ఈరోజు నువ్వు ప్రభువుని ఎలా చూస్తున్నావు? అబ్రహాము మొదటిసారి చూసినప్పుడు అతడికి ప్రభు కనిపించాడు. ఇప్పుడు రెండోసారి ఏం చేస్తున్నాడంట? కనులెత్తి చూచుచున్నాడంట, పరిశీలనగా చూచున్నాడంట, జాగ్రత్తగా చూస్తున్నాడంట, ప్రభువుని దగ్గరగా చూస్తున్నాడంట. మరి అలా చూచడం ద్వారా ఏం జరిగింది? ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటిసారి చూసినప్పుడు ఎవరు కనిపించారండి? ప్రభు ఒక్కడే కనిపించాడు. రెండోసారి చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనబడతా ఉన్నారు. నేనంటాను, మొదటిసారి చూచిన చూపుకు రెండోసారి చూసిన చూపుకు ఏమైనా తేడా ఉందా? ఏమైనా తేడా ఉందా? ఉంది. ఆ తేడాయే పరిశీలనగా చూచుట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అతడు చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు, పరిశీలనగా చూస్తున్నాడు, కనులెత్తి చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు. కొన్నిసార్లు రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో మనకి తెలిసినటువంటి వ్యక్తి అలా బైక్ మీద వెళ్ళిపోతుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్తూ ఉంటాం, పెద్దగా గమనించాం. కానీ పరిశీలనగా చూస్తే, అరే మనోడు వెళ్ళాడు, కనిపించాడా? కనిపించాడు, అలా బండి మీద వెళ్ళిపోయాడు కదా. ఏ కలర్ చొక్కా వేసుకున్నాడు, ఏ ప్యాంట్ వేసుకున్నాడు, ఎలాంటి చెప్పులు వేసుకున్నాడు, అవన్నీ చూడలేదుగా మనం. ఏదో ఓవర్ లుక్ లో అలా వెళ్ళిపోతుండగా చూస్తామంతే. కానీ పరిశీలనగా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతడు నీలం కలర్ చొక్కా వేసుకున్నాడు, లేదంటే నలుపు కలర్ ప్యాంటు వేసుకున్నాడు, అతడు చెప్పులు కాదు బూట్లు వేసుకున్నాడు, అతడు పలానా కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, జేబులో ఒక పెన్ను పెట్టుకున్నాడు, చేతికి ఒక రకమైన వాచ్ పెట్టుకున్నాడు. ఇవన్నీ ఎప్పుడు చెప్పగలం మనం? పరిశీలనగా చూచినప్పుడు. నేనంటాను, ఈరోజు నువ్వు ప్రభుని పరిశీలనగా చూచుటకు ప్రయత్నము చేయుచున్నావా? ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? నీవు ప్రభువును పరిశీలనగా చూచినప్పుడు, ప్రభువుని చాలా జాగ్రత్తగా చూచినప్పుడు, దేవుని వాక్యాన్ని పరిశీలనగా చూచినప్పుడు. ప్రతిరోజు వాక్యం చదువుతాం. ఎలా చదువుతాం? పొద్దున్నే లేవాలి, బైబిల్ తీయాలి, ఏదో ఒక అధ్యాయాన్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి చాలా త్వరగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దానిని బట్టి ప్రభు సంతోషించాడు. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, ఆ వాక్యాన్ని నువ్వు పరిశీలనగా ధ్యానించడం ద్వారా, ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చదివిన ఎడల ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు మనము ప్రభువుని సంతోషపరిచే వారముగా ఉండాలండి. ఎందుకు? ప్రతి వారం ఆయనకి ఇష్టాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఆయనకి ఏమేమి ఇష్టమో అవన్నీ మనతో పంచుకుంటున్నాడంటే, ఆ ఇష్టాలను నెరవేర్చుట ద్వారా మనము ప్రభువుని సంతోషపరిచే వారముగా ఉండాలని. దేవునికి స్తోత్ర. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుట ద్వారా మనం ప్రభువుని సంతోషపరిచే వారముగా ఉండాలి. ఎస్, ఈరోజు నీ జీవితాన్ని బట్టి ప్రభువు సంతోషించాలి అని అంటున్నాడు. ఆయనను జాగ్రత్తగా చూచుట ద్వారా, ఆయనను పరిశీలనగా చూచుట ద్వారా ఆయన సంతోషిస్తాడంట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మోషే జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతడు కొండ మీదకి వెళ్ళాడు, ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని లక్షల మంది కాల్బాలం జనము, ఇశ్రాయేలీయులందరూ కొండ కింద ఉన్నారు. కానీ మోషే ఎక్కడున్నాడు? కొండ పైన ఉన్నాడు. దేవునికి స్తోత్ర. చూడండి, కొండ కింద ఉన్నటువంటి వారికి ఉరుములు, శబ్దాలు, భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి. అయ్యో ఏదో జరుగుతుంది,
పెను భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, గాలులు వీస్తున్నాయి, ప్రభు వచ్చి ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు అని ఇశ్రాయేలీలందరికీ తెలుస్తుంది. అవునా కదా? తెలుస్తుందా లేదా? ఇప్పుడు తెలుసుట ద్వారా ప్రభు ఆనందిస్తున్నాడా అనే ప్రశ్నకు జవాబు ఏంటి తెలుసా? వీరందరూ కొండ కింద ఉండి శబ్దాలను వింటున్నారు, ప్రభు వచ్చాడని తెలుసుకుంటున్నారు, ప్రభు మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. కానీ మోషే కొండ పైన ఉండి దేవుని స్వరాన్ని స్వయంగా వింటున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు అలాంటి మెట్టులోనికి మనం రావాలి. ఇంకెంతకాలము కొండ దిగువనే ఉంటావు? కొండపైకి రా. ఇంకెంతకాలం శబ్దాలు వింటావు? నా స్వరాన్ని విను. ఇంకెంతకాలం ప్రభు వచ్చాడు, ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటావు? రా, నేను మాట్లాడుతుండగా నా ముఖమును చూస్తూ నా స్వరాన్ని విను. ఇశ్రాయేలీలందరూ కొండ కింద ఉన్నారు, మోషే మాత్రం దేవుని ముఖాముఖిగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారు శబ్దాలు వింటున్నారు, వారు శబ్దాన్ని వింటున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తున్నారంతే. కానీ మోషే చేతులు అప్పటికే 10 ఆజ్ఞలు పలకలు వచ్చేసినాయి. దేవునికి స్తోత్ర. సమాచారం చేతికి వస్తుంది మోషేకు, వీరింకా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారంతే. అక్కడ ఆల్రెడీ మోషేతో మాట్లాడేస్తున్నాడండి. ఈరోజు నువ్వు ఎలాంటి మెట్లో ఉన్నావు? ఇశ్రాయేలీల వలె మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా, లేదా మోషే వలె ఆయన మాటలను వింటున్నావా? దేనిని బట్టి ప్రభు సంతోషిస్తాడంటే ఆయన వచ్చాడన్న సమాచారము తెలుసుకుంటేనో, ఆయన మాట్లాడుతున్నాడని గ్రహిస్తేనో, ఆయన వచ్చినందుకు వచ్చినటువంటి శబ్దములను నువ్వు గ్రహిస్తేనో సంతోషించాడు. కానీ ఆయన మాటలను స్వయంగా వినుట ద్వారా, ఆయన్ను ముఖాముఖిగా చూచుట ద్వారా ఆయన సంతోషిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్ర. అందుకంటాడు, ఈరోజు నీ కన్నులు వేటిని చూస్తున్నాయి? నీ చెవులు ఏమి వింటున్నాయి? నీ కన్నులు నీ ముందర సూటిగా ఉండవలను, అటు ఇటు చూడక నీ ముందర సూటిగా ఉండవలను. ఎందుకు సూటిగా ఉండాలంటే నీ ముందర ఉన్నటువంటి ప్రభువుని నువ్వు కన్నులారా చూడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు అలాంటి మిట్లోనికి నీ వచ్చావా? ఇంకా కొండ దిగువనే ఉంటున్నావా? కొండ పైకి వెళ్తున్నావా? ఆయన వచ్చాడు అని గ్రహిస్తున్నావా? ఆయన ముఖాముఖిగా చూస్తున్నావా? ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? ఆయన మాటలను స్వయంగా నీవే వింటున్నావా? ఎలాంటి మెట్లో ఉన్నావు ప్రియ దేవుని సంగమా? అందుకే అబ్రహాము కన్నులెత్తి చూస్తున్నాడు, పరిశీలనగా చూస్తున్నాడు, ప్రభువుని సంతోషపరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు మన ఆత్మీయ జీవితము, మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితము ప్రభువుని సంతోషపరిచేదిగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? నువ్వు దహన బలులు కానుకలు అర్పించుట ద్వారా ప్రభు సంతోషిస్తాడు అనుకుంటే అది నీ అమాయకత్వం. కానీ ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడంట? తన ఆజ్ఞలను గైకొనుట వలన. దేవునికి స్తోత్ర. రెండో పాయింట్, ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనుట వలన ప్రభు సంతోషిస్తాడు. దేవుని మాటలను నీవు గైకొనుట వలన ఆయన సంతోషిస్తాడు. దేవుని మాటలను నువ్వు అంగీకరించడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. వాక్యానుసారంగా నువ్వు జీవించడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని, నిష్కలంకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండుట ద్వారా ఆయన సంతోషిస్తాడు. అంతేగాని నువ్వు కానుకలు ఇచ్చడం ద్వారానో, బలులు అర్పించడం ద్వారానో, సర్వాంగ హోమములు అర్పించడం ద్వారానో ప్రభు సంతోషించడండి. వాటిని బట్టి కాదు, నువ్వు ఆయన మాటను గైకొనుట వలన ప్రభు సంతోషిస్తాడు. ఈరోజు అంటున్నాడు, నువ్వు దేవుని మాటను గైకుంటున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని, నిష్కలంకమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, దావీదు అంటాడు 51వ సంకీర్తనలో, ప్రభువా
నీ ఆజ్ఞలను బట్టి నువ్వు నీతిమంతుడుగా అగపడుదువు. సాధారణంగా ఆజ్ఞ ఇచ్చాడంటే భయం పుట్టాలి మనకి కదా. ఒక ఆజ్ఞ, ఒక ఆర్డర్ వేస్తారంటే ఏమవుతుంది మనకి? అది ఎక్కడ తప్పిపోతే మనకు శిక్ష వస్తుందోనని భయం కలగాలి. కానీ దావీదు అంటున్నాడు, నీవు ఆజ్ఞ ఇయ్యగా నిర్మలుడుగా కనబడు. ఉందా అక్కడ? చూడమ్మా, చదవండి మాట. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా. దేవునికి స్తోత్ర. చూడండి, నీతిమంతుడుగా నిర్మలుడుగా కనబడుతున్నాడంట. ఎవరి కంటికి? దావీదు కంటికి. నిజానికి ఆజ్ఞ ఇస్తే భయపడాలి, ఆర్డర్ వేస్తే భయపడాలి. బాబో తప్పిపోతే ఏం జరుగుద్దో, పాటించకపోతే ఏమవుద్దో అన్న భయం మనకు కలగాలి. కానీ దావీదుకు దేవునిలో భయం కనిపించట్లా, దేవుని చూస్తే భయం కనిపించట్లా. ఆయన నిర్మలుడుగా కనబడుతున్నాడంట, ఆయన నీతిమంతుడుగా ఆగబడుతున్నాడంట. ఎందుకనగా దావీదు దేవుని ఆజ్ఞలను అంగీకరించేవాడిగా, గైకొనివాడిగా ఉన్నాడు గనుక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. స్కూల్లో హోంవర్క్ రాయని వాడికే కదండి టీచర్ గారు అంటే భయం. రాసిన వాడికి భయం ఉంటుందా? ఎగ్జామ్ కోసం అన్ని చదివినోడికే కదా ఏ భయం లేకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాస్తాడు. అదే సరిగా చదవనోడు ఏం చేస్తాడు? ఎగ్జామ్ అంటే భయపడుతూ ఉంటాడు. ఈరోజు దేవుని మాటను గైకొంటే ఏ భయము లేకుండా ప్రభు ఎదుటి నిలబడగలుగుతామండి. అప్పుడు ప్రభు మనకి ఎలా కనిపిస్తాడో తెలుసా? నిర్మలుడుగా కనబడతాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. yes. ఈరోజు దేవుని మాటలను అంగీకరిస్తున్నావా? దేవుని వాక్యాన్ని గైకొంటున్నావా? ఆజ్ఞాతిక్రమము పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అతిక్రమించుట ద్వారా దేవునికి దూరం అయిపోతావు. ఆదాము అతిక్రమించుట ద్వారా దేవునికి దూరం అయిపోయాడు, దేవుని సంతోషపరచలేకపోయాడు. అయ్యో, నరులను సృజించినందుకు యెహోవా సంతాపపడెను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పున నిర్మించుకొని ఎంతగానో సంతోషించిన ప్రభు నరులను సృజించినందుకంట దుఃఖపడుచున్నాడంట అండి. సంతోషించాల్సిన ప్రభు దుఃఖపడుచున్నాడు, బాధపడుతున్నాడు, సంతాపపడుతున్నాడు. కారణం ఏంటి? మానవుడు అతిక్రమణ, మానవుని అతిక్రమణ. దేవుని వాక్యాన్ని మీరిపోయాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, ప్రభువుని దుఃఖపరిచాడు. ఈరోజు నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావా? సంతోషపరుస్తున్నావా? ప్రభువుని బాధ పెడుతున్నావా? ఆనందపరుస్తున్నావా? ఎలా ఉన్నావు? ఆయన అంటున్నాడు, ఆయనను పరిశీలనగా చూచుట ద్వారా ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడంటండి? మనము జ్ఞానం పొందుకుంటే ఆయన సంతోషిస్తాడంట. మూడవది, నీవు జ్ఞానమును పొందుకొనుట ద్వారా ఆయన సంతోషిస్తాడు. మనం జ్ఞానం పొందుకుంటే ఆయన ఎలా సంతోషిస్తాడు? అదే మరి దేవుని ప్రేమ అంటే. మనము పక్కోడు బాగుపడుతుంటే వారవలేం, పక్కోడు ఎదుగుతున్నాడంటే వారవలేం, పక్కోడు బాగా చదువుతున్నాడంటే వారవలేం, మనకంటే ఒక మార్కాడికి ఎక్కువ వచ్చిందంటే వారవలేం. కానీ ప్రభు అలా కాదు. నీ హృదయంలో జ్ఞానమును సంపాదించుకున్న ద్వారా, నీవు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగి ఉండుట ద్వారా ఆయన సంతోషిస్తాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి జ్ఞానాన్ని సంపాదించుకున్నావా? తెలివిని సంపాదించుకున్నావా? సర్వ సంపదలు సంపాదించుకున్నావా అని అంటాడు కదా. నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడుగవలెను అన్నాడా? యాకోబు పత్రిక తీయండి ఒకసారి, మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వాక్యం అనుకుంటా. చదవాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది
అతడికి అనుగ్రహించబడును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. yes. జ్ఞానము కొదువుగా ఉంటే ప్రభువుని అడగాలంటండి, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది. ఎందుకో తెలుసా? ప్రభు మనమందరము జ్ఞానము గలవారముగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీవు జ్ఞానమును పొందుకున్నట ద్వారా ఆయన సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు మోసపోకూడదని. అపవాది చేతిలో మోసపోకూడదు, లోకము చేతిలో మోసపోకూడదు, నీవు మనుషుల చేత వెక్కిరించబడకూడదు, నీవెక్కడ తక్కువ చేయబడకూడదు, నువ్వెక్కడ తగ్గించబడకూడదు. కనుక నీ వాక్యము చేత జ్ఞానమును సంపాదించుకొని తెలివి చేత నువ్వు ముందుకు సాగిపోవాలి. ఎక్కడ ఓటమి పాలవడానికి వీల్లేదు, ఎక్కడ అవమానాన్ని పొందుకోవడానికి వీల్లేదు. దేవుని నామ మహిమార్థమై ఘనమార్థమై నీవు నిరంతరము విజయమును నీ జీవితంలో చూడాలి, పొందుకోవాలి అంటే నువ్వు జ్ఞానమును సంపాదించుకోవాలి. అందుకే అంటున్నాడు, నువ్వు జ్ఞానమును పొందుకున్న ద్వారా ఆయన సంతోషించువాడంట. దేవునికి స్తోత్ర. చూడండి, మోషే ఎంత జ్ఞానవంతుడు కదా, మోషే ఎంత తెలివైనడు కదా, ఎంత మేధాశక్తి కలిగినటువంటి వాడు కదా. అలాంటి వాడు సహితము ఏమంటున్నాడు తెలుసా? 90వ సంకీర్తన 12వ వాక్యం చూడండి ఒక మాట. 90వ సంకీర్తన 12వ వాక్యం. లక్షల మంది కాల్బాలను నడిపించినటువంటి వాడు, ఫరో సైన్యాన్ని మట్టి కరిపించినటువంటి వాడు, ఇశ్రాయేలీయులందరినీ కననకు నడిపించినటువంటి అంత మేధాశక్తి కలిగినటువంటి జ్ఞానవంతుడే 12వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు దినం ఎంత సమయం ప్రభుకి ఇస్తున్నావు ప్రశ్నించుకో. ఒకటి, ఆయన పరిశీలనగా చూచడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. హృదయమందు జ్ఞానమును కలిగి ఉండడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. 4వదిగా లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని. దేవునికి స్తోత్ర. ఏం బయలుపరిచాడు? మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని తెలుసుకోండియా. ఆ విషయాన్ని బయలుపరిచాడు. ప్రభు వారికి కొన్ని వరాలు ఇచ్చాడండి. ఎవరికి? తనతో పాటు ఉన్నటువంటి శిష్యులకు వరాలు ఇస్తే ఆ వరాలను బట్టి వాళ్ళు రోగులను స్వస్థపరుస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఇలా ఎన్నో గొప్ప కార్యములు చేస్తూ యేసు నామములోనే ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతున్నాయి. నేను చెయ్యెత్తే టచ్చరగానే వాడు పడిపోతున్నాడు, నేను చెయ్యెత్తే ఆడు కొనుక్కొచ్చేస్తుంది, ఈడేవాడు నెత్తిమ చేయెత్తాడు వాంతులు చేసేసినప్పుడు కక్కేస్తూ ఉంటాడు, ఈ రోజులు అయిపోతా ఉంటాయి. ఇలా వీటన్నిటిని బట్టి వాడు సంతోషించేస్తా ఆనందించేస్తా ఉంటే ప్రభు అంటాడు, రే నాయన, వీటిని బట్టి కాదురే నువ్వు ఆనందించాల్సింది, నీ పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో తెలుసుకొని దానిని బట్టి కదా సంతోషించాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దెయ్యములు వదిలిపోతున్నాయని, గొప్ప కార్యాలు జరుగుతున్నాయని, స్వస్థతలు జరుగుతున్నాయని, ఆశీర్వాదాలు వస్తున్నాయని వీటిని బట్టి కాదు, వీటిని బట్టి కాదు. నువ్వు ఆనందించాల్సింది నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నదని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు కదా, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారా, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా, దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. దానిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్ర. అంటే 4వ పాయింట్, ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడినప్పుడు, నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడ్డప్పుడు ప్రభు సంతోషిస్తాడు. 5వదిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని గురించి పలుకుతున్నటువంటి మాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన యందు ఆనందించాడంట? సువార్త ప్రకటించాడా? చెప్పాలి. స్వస్థతలు చేశాడా? చనిపోయిన బాగు చేశాడా? అప్పటికి అవన్నీ చేశాడా? చేయలేదుగా. మరి అప్పుడే ఆనందించడానికి ఏంటి రీజను?
ఆనందించాలంటే ఏదో చేసి ఉండాలిగా. మరి ఏం చేశాడు చెప్పరే? అప్పటికి ఇంకా సువార్త ప్రకటించాలా, రక్షణలోకి 4 మంది నడిపించాలా, స్వస్థత కార్యాలు చేయాలా, చనిపోయిన లేవనెత్తలా, గొప్ప కార్యాలు జరిగించాలా, ఏమీ చేయలా, ఇంకా ఎక్కడికి వెళ్ళా, ఇలా ఏమీ కలుక్కుండానే ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్ర. కారణం ఏంటంటే ఆయన సర్వలోకాధికారి అయ్యుండి, సర్వమునకు అధిపతి అయ్యుండి, గొప్ప భాగ్యమును పొందియుండి, పరలోక రాజ్య వారసుడయ్యుండి, ఒక సాధారణమైన వ్యక్తిగా భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి ఏ విధంగా అయితే బాప్తీసం పొందాలో అదే విధంగా బాప్తీసాన్ని పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని మాటకు లోబడిపోయాడు, దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. యు నో వాట్, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? ఆయన చిత్తాన్ని అంగీకరించి లోబడ్డప్పుడు. క్రీస్తు తండ్రి చిత్తానికి లోబడ్డాడు, అంగీకరించాడు, వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అతడి చెప్పుల వారైనను విప్పుటకు నాకు అర్హత లేదన్నటువంటి వాడే అలా తొంగి చూసేటప్పటికి లైన్లో నుంచున్నాడు యేసు ప్రభు. మళ్ళీ ఈయన వస్తున్నాడు కదా చెప్పి లైన్ క్లియర్ చేసేసి ముందు ఈయనకి ఇచ్చేలా మనం ఏం చేస్తాం? ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వస్తున్నారంటే కూర్చుని లేపేసి మరి అక్కడ కూర్చోబెడుతూ ఉంటాం. చిన్నప్పుడు ఎప్పుడైనా పెళ్లి భోజనానికి వెళ్దాం అంటే అదే భయం. తీరా వెళ్ళి కూర్చున్న తర్వాత కూర్చుని లేపేసి అక్కడ ఇంకోటి కూర్చోబెడుతూ ఉంటారు. మళ్ళీ మనకేమైనా సీట్ ఎత్తారంటే మనం మళ్ళీ పట్టించుకోరే. పోనీ లేపినోడికి ఇంకో చోట కూర్చోబెట్టాలా బాబు, లేదా పక్క తీసుకెళ్ళి లాకెట్ పోబెట్టాలా, అసలు ఇంకా సంగతే మర్చిపోతాం. అందుకే చిన్నప్పుడు భోజనానికి వెళ్ళాలంటే భయం వేసేది, ఎక్కడ లేపేస్తారా అని. అలాగే అలవాటు తప్పిపోయి భోజనాలకు వెళ్ళమే మానేసి మొత్తానికి. హల్లెలూయా. ఎప్పుడన్నా మా ఇంటి చుట్టుపక్కల పెళ్ళిళ్ళని అయినా ఏదో మా అమ్మగారు వెళ్ళొస్తూ ఉంటారు, లేదంటే మా నాన్నగారు వెళ్ళొస్తూ ఉంటారు, లేదంటే ఇద్దరు వెళ్ళకపోతే నేను మా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతో వెళ్ళొస్తూ ఉంటాను తప్ప పెద్దగా వెళ్ళేది లేదు. ఏంటంటే కూర్చొని లేపేస్తాను భయం. ఇప్పుడు లేపమని చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకోళ్ళు లేపి నాలుగు కూర్చోబెడుతుంటారు అక్కడ. దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి పరిస్థితి వద్దులే అని చెప్పేసి నేను ఆగుతూ ఉంటాను. అలాగా అలాంటి పరిస్థితి వద్దని ఆగుతూ ఉంటాను. ఎందుకంటే చిన్నప్పుడు అనుభవించాను కదా, అందుకని అనమాట. దేవునికి స్తోత్రం. అంటాడు ఇక్కడ ప్రభు వచ్చి అంటాడు, దేవుని చిత్తానికి లోబడి లైన్లో నిలబడిపోయాడండి. తప్పక చెమట్లు పట్టేసినండి బాప్తిస్మ ఇచ్చే యోహానికి. ఎంత ధన్యుడండి బాప్తిస్మ ఇచ్చే యోహాన్. అసలు యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఆ బాప్తిస్మం ఎక్కడి నుండి వచ్చింది? తన తల్లి పరిశుద్ధాత్మను పొందుకున్న ద్వారా గర్భములోనే పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని అంగీకరించడం ద్వారా ప్రభు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆఖరిగా ఇంకో మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. 147వ సంకీర్తన 147వ సంకీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు దేవునికి స్తోత్ర. ఎప్పుడు సంతోషిస్తాడంటండి? 6వది, తన యందు భయభక్తులు గల వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఈరోజు ప్రభు అంటే భయం ఉందా? ప్రభు అంటే భక్తి ఉందా? భయము లేక విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి యవనస్తులు ఎంతో మంది. దేవుని భయము లేకండి, మనుష్యులకు భయపడతారు, అన్నీ దాచిపెడతారు, కానీ ప్రభు దగ్గర దాచిపెట్టడానికి ఏమీ లేదన్న విషయాన్ని గ్రహించలేరు. ప్రభువుకి సమస్తము తెలుస్తాయి. ఆ విషయాన్ని గ్రహించక వారు ప్రభు అంటే భయము లేక విచ్చలవిడిగా తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి యవనస్తులు బయట ఎంతో మంది ఉన్నారు. యవనస్తురాళ్ళు. కనుక నేను అంటాను, ఈరోజు నీవు ప్రభు యందు భయము భక్తి కలిగి ఉన్నావా? భయము భక్తి కలిగి ఉన్నావా అని అంటాడు. నా యందు భయభక్తులు గల వారిని బట్టి నేను సంతోషించువాడను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 7వదిగా అంటాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిని బట్టి ఆయన సంతోషిస్తాడు. మొదట చదివాం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఆయన కృపను బట్టి, ఆయన కృపను ఎలా చూడాలంట? పరిశీలనగా చూచుటను బట్టి ఆయన సంతోషిస్తాడు. మరలా ఆఖరిగా అదే మాటతో ముగిస్తున్నాను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడల ఆయన ఆనందించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు నీ జీవితాన్ని బట్టి ప్రభు సంతోషించేవాడిగా ఉన్నాడా?
ఆయన సంతోషించాలి అంటే ఆయన పరిశీలనగా చూడాలి. ఆయన సంతోషించాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన సంతోషించాలంటే హృదయంలో జ్ఞానమును కలిగి ఉండాలి. ఆయన సంతోషించాలంటే జీవగ్రంథంలో పేరు లిఖించబడి ఉండాలి. ఆయన సంతోషించాలంటే ఆయన మాటకు లోబడి ఆయన మాటను అంగీకరించేవాడిగా ఉండాలి. ఆయన సంతోషించాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సంతోషించాలంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలి. 7 విషయాలను బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఇంతకీ ఆయన సంతోషిస్తే మనకేటి వస్తుంది అనుకుంటున్నారా? అదొక్కటి చూపించి ముగించేస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవునికి స్తోత్ర. ప్రభు ఆనందిస్తే దేశాన్ని ఇచ్చేస్తాడంటాను. మనకి ఇంకా అంతకంటే కాదు. ఏ దేశం అంది? ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశం ఏ దేశం? అది ఇందాక కదా పాడుకున్నాం, పరదేశులము. ఏమిస్తాడంట? ఆయన సంతోషించుట వల్ల ఒక దేశాన్నే ఇచ్చేస్తాడు నీకు. ఆయన సంతోషిస్తే ఆ దేశంలో ఉన్నవన్నీ ఇచ్చేస్తాడు నీకు. ఆయన సంతోషిస్తే నీకు ఏం కావాలన్నా ఇచ్చేస్తాడండి. మరి ఆయన సంతోషపరచడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఆయన ఆనందపరచడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.